హాయ్ ఎవ్రీవన్. ఒకవేళ మీరు లోన్ ట్రాప్స్ లో పడిపోయి స్ట్రగుల్ అవుతుంటే దాని నుంచి బయటపడడానికి 4 ఆప్షన్స్ గురించి లాస్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఒకవేళ మీరు కానీ కెరియర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నా లేదా ఇప్పటి వరకు మీకు ఎటువంటి లోన్స్ లేకపోయినా సాలరీ సరిపోక సేవింగ్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నా మీరు ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి చాలా అమౌంట్ సేవ్ చేయడమే కాకుండా ఎటువంటి లోన్స్ లేకుండా తక్కువ మెంటల్ స్ట్రెస్ తో మీ డ్రీమ్ హౌస్ ని మీ కార్ ని అంతేకాకుండా మంచి వెల్త్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు కానీ ప్రీవియస్ వీడియో చూసి ఉండకపోతే పైన కార్డ్స్ లో ఉంటది. ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి, ఎందుకంటే మీకు లోన్ ట్రాప్స్ గురించి బాగా అర్థమయ్యి ఈ వీడియో ఇంకా వాల్యుబుల్ అనిపిస్తుంది. ఇంకా ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ లో ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి. ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి ఒకవేళ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఇన్ఫో హబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనలో చాలా మంది జాబ్స్ లో జాయిన్ అయ్యాక చేసే బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే చాలా ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిందని ఖర్చుల కోసం పేరెంట్స్ ని డబ్బులు అడగాల్సిన పని లేదని మనకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుంటాం. జాబ్ రాకముందు అయితే మూవీస్ కి వెళ్ళాలన్నా, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలన్నా, లేదా ఏమైనా ట్రిప్స్ కి వెళ్ళాలన్నా, లేదా మనకు నచ్చింది కొనుక్కోవాలన్నా పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కూడా తీసుకోవాలి. చాలా సందర్భాల్లో పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే పిల్లలు అడిగిందల్లా చేసి వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే ఎక్కడ చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గి ఎక్కడ రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతారని భయంతోనో, లేదా పేరెంట్స్ ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల పిల్లలు అడిగింది ఇవ్వలేకో మన మీద రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. అందుకని ఆ టైంలో మన ఇష్టాలన్నీ కంట్రోల్ చేసుకొని ఎప్పుడైతే మనకంటూ ఒక ఇన్కమ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు అనిపిస్తుంది నేను లైఫ్ లో ఇప్పటి వరకు చూడలేనివన్నీ చూడాలి, మా పేరెంట్స్ కొనివ్వలేనివన్నీ నేను కొనుక్కోవాలి. అందుకని శాలరీ వచ్చాక మన డబ్బులతో లగ్జరీ ఐటమ్స్ ని, బ్రాండెడ్ క్లాత్స్ ని, మూవీస్ అని, రెస్టారెంట్స్ అని, ఫ్రెండ్స్ తో ట్రిప్స్ అని, అది ఇది అని ఒక ఫ్రీ బర్డ్ లాగా ఖర్చు పెడుతుంటాం. దీని వల్ల వచ్చిన డబ్బులని వీటికే సరిపోయి మనకంటూ ఒక సేవింగ్స్ లాగా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఏదైనా ఇప్పుడు అనుకున్న వెంటనే చేయాలి అని మైండ్ సెట్ లో ఉంటాం. దీని వల్ల మన ఆశలు పెరిగి మనం అనుకున్న లైఫ్ స్టైల్ కి డబ్బులు కానీ సరిపోకపోతే క్రెడిట్ కార్డ్స్ తీసుకొని స్వైప్ చేయడమో, లేదా ఫ్రెండ్స్ ని డబ్బులు అడగడమో, అవి సరిపోకపోతే మళ్ళీ తిరిగి పేరెంట్స్ ని డబ్బులు అడగడమో చేస్తుంటాం. ఇంకా వర్స్ట్ కేసులో డబ్బులు సరిపోకపోతే లోన్స్ కూడా తీసుకుంటూ ఉంటాం. దీని వల్ల ఇన్కమ్ స్టార్ట్ అయిన మొదట్లోనే డబ్బులన్నీ ఖర్చు చేసే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోవడం వల్ల సేవింగ్స్ అనే మాట లేక లైఫ్ లో ఏది కొనాలన్నా ఏం చేయాలన్నా ఫైనాన్షియల్ గా లోన్స్ కోసం చూస్తూ ఉంటాం. జనరల్ గా ఎర్లీ ఏజెస్ లోనే మన లైఫ్ మనకు నచ్చినట్టు ఉండాలంటే మనకంటూ ఎక్కువ ఇన్కమ్ ఉండాలి, మనకి ఎక్కువ సాలరీ వచ్చి ఉండాలి, లేదా మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా మంచి పొజిషన్ లో ఉండాలి. మన పేరెంట్స్ గానీ వాళ్ళ ద్వారా వచ్చే ప్రాపర్టీస్ కానీ కూర్చొని తిన్నా మన లైఫ్ అంతా సరిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా ఖర్చు పెట్టినా పర్లేదు, ఫ్యామిలీ సపోర్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మన ఫ్యామిలీ ఒక సేఫ్ జోన్ లో ఉంటది. కానీ మనలో చాలా మంది మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే. మన ఫ్యామిలీ సర్వైవ్ అవ్వాలంటే ఫ్యామిలీలో ఎవరో ఒకరు కష్టపడి వాళ్ళ ద్వారా వచ్చిన ఇన్కమ్ తోనే లైఫ్ గడుస్తుంది. మన పేరెంట్స్ అయితే ఎన్నో సాక్రిఫైసెస్ చేసి మన ఎడ్యుకేషన్ కి ఫీజ్ పే చేసి మనం ఈ స్టేజ్ కి రావడానికి ఒక ఫౌండేషన్ వేశారు. దాని వల్ల మన టాలెంట్ తోనో మనం కష్టపడో ఏదో బాధపడో ఒక జాబ్ తెచ్చుకొని మనకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకున్నాం. ఒకసారి మన పేరెంట్స్ జనరేషన్ లో ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు కష్టపడుతూ మనల్ని చదివిస్తూ కొంత అమౌంట్ ని సేవ్ చేస్తూ హౌస్ కట్టడమే కాకుండా ఫంక్షన్స్ అని, పెళ్లిళ్ళని డిసిప్లైన్డ్ గా రెస్పాన్సిబిలిటీస్ వైపు నిలబడ్డారు కాబట్టి మనల్ని పెంచి ఈ స్టేజ్ కి తీసుకొచ్చారు. కానీ మనం ఫ్రీ బర్డ్ అయిపోవడం వల్ల ఖర్చులు పెంచుకుంటూ అప్పులు చేసుకుంటూ ఫైనాన్షియల్ గా ఒక డిసిప్లైన్ రూట్ లో వెళ్ళకపోవడం వల్ల మనల్నే కాకుండా మన నెక్స్ట్ జనరేషన్ ని కూడా సెట్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళబోతున్నాం. కానీ ఇప్పుడు రోజులు మారాయి, ఆపర్చునిటీస్ పెరిగాయి. మన పేరెంట్స్ లాగా అన్ని సాక్రిఫైస్ చేసుకొని ఫ్యామిలీ కోసమే నిలబడడం కాకుండా మనకు కావాల్సిన లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ మన డ్రీమ్ హౌస్, కార్, అంతేకాకుండా మంచి వెల్త్ ని కూడా క్రియేట్ చేసుకునే ఆపర్చునిటీ మనకు ఉంది. దానికి మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది, మీరు మంత్లీ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ డీటెయిల్ గా నోట్ చేసుకోండి. ఆ ఖర్చులో మీ అవసరాలు ఏంటి, హౌస్ రెంట్ గానీ, గ్రాసరీస్ గానీ, కరెంట్ బిల్ గానీ, ఇటువంటి మన చేతుల్లో లేని ఖర్చు, అలానే ఎంటర్టైన్మెంట్ కానీ, మూవీస్ కానీ ఎక్స్ట్రాగా మనం ఖర్చు పెడుతున్న ఖర్చులు ఏంటి, వీటినే వాంట్స్ అంటాము. ఈ వాంట్స్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, మన ఇన్కమ్ లో మన నీడ్స్ కి వాంట్స్ కి పోగా డబ్బులు ఏమైనా మిగులుతున్నాయా అవి కూడా నోట్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వ్యక్తికి 30,000 శాలరీ వస్తుంది, అందులో 10,000 రెంట్ పే చేస్తున్నాడు. గ్రాసరీస్ అని, కిరాణా అని, కరెంట్ బిల్ అని, ఇవన్నీ ఒక 5,000 ఖర్చు అవుతుంది. ఇంకా ఆఫీస్ కి ట్రావెల్ చేయడానికి పెట్రోల్ అని, ట్రాన్స్పోర్ట్ కని, వీటికి ఒక 5,000 అవుతుంది. ఇవన్నీ కూడా తప్పనిసరి ఖర్చులు. వీటికి రఫ్ గా 20,000 అవుతుంది. ఇవన్నీ పే చేసాగా మిగిలిన 10,000 నాకు ఉన్నాయి కదా, అందుకని మూవీస్ అని, రెస్టారెంట్స్ అని ఇలా ఖర్చు పెట్టేస్తున్నాడు. కొద్ది రోజులు అయ్యేసరికి శాలరీ అంతా అయిపోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ మంత్ శాలరీ ఎప్పుడు వస్తుందా అనే దానికోసం వెయిట్ చేస్తూ ఉంటున్నాడు. ఈ ఖర్చుని మనం పర్సెంటేజ్ లో కానీ చూస్తే తన నీడ్స్ కి 66% ఖర్చు పెడుతున్నాడు, తన వాంట్స్ కి 33%, సేవింగ్స్ వచ్చేసి 0%. ఇది ఇలానే కానీ కంటిన్యూ అయితే ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రతి నెల ఖర్చుల కోసం శాలరీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. జీవితాంతం కష్టపడుతూనే ఉండాలి. దీనికి సొల్యూషన్ గా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే 50-30-20 అనే రూల్ ని ఫాలో అవ్వాలి. అంటే మనకు వచ్చిన శాలరీలో 50% మన నీడ్స్ ఖర్చు పెట్టాలి, 30% మన వాంట్స్ కి ఖర్చు పెట్టాలి, ఇంకా 20% సేవింగ్స్ ఉండాలి. 30,000 శాలరీ ఎగ్జాంపుల్ గాని తీసుకుంటే 50% అంటే 15,000లో తన అవసరాలు ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. 30% అంటే 9,000 రూపాయలు తన వాంట్స్ కి ఖర్చు పెట్టుకోవాలి. రిమైనింగ్ 20% అంటే 6,000 రూపాయలు సేవ్ చేసుకోవాలి. ఇలా చేస్తే
అట్లీస్ట్ మనం ఫైనాన్షియల్ గా డిసిప్లిన్ గా వెళ్తున్నట్టు. కానీ మనందరికీ ఇది సెట్ అవ్వదు కదా. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లో 20,000 నీడ్స్ కి అవుతున్నాయి కదా, అందులో మనం ఏమైనా కంట్రోల్ చేయగలమా అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఎగ్జాంపుల్ రెంట్ కి 10,000 అవుతుంది కదా, ఆల్టర్నేట్ గా తక్కువ రెంట్ లో ఏమైనా హౌస్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి, లేదా గ్రాసరీస్ లో మనం ఏమైనా ఎక్స్ట్రాగా ఖర్చు పెడుతున్నామో చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసినా మనకు ఆప్షన్ లేదు. నేను సిటీస్ లో ఉంటున్నాను, నాకు అట్లీస్ట్ 20,000 ఖర్చులు అవుతున్నాయి, దాన్ని నేను కంట్రోల్ చేయడానికి ఆప్షన్ లేదనుకుంటే అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ నీడ్స్ ని వాంట్స్ ని కలిపి 80% ఉండేలాగా చూసుకోవాలి. సో 20,000 ఆల్రెడీ నీడ్స్ కి అవుతున్నాయి కాబట్టి 10,000 వాంట్స్ కోసం ఖర్చు పెట్టే బదులు ఒక 4,000 లో మన వాంట్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. రిమైనింగ్ 6,000 ని 80% లో సేవ్ చేయడానికి ట్రై చేయాలి. ఇలా మనకి ఎంత ఇన్కమ్ వచ్చినా అందులో 50-30-20 రూల్ గానీ ఫాలో అయ్యి 20% సేవ్ చేయగలిగితే మనం ఫైనాన్షియల్ గా వెల్త్ క్రియేట్ చేయడంలో ఒక స్టెప్ వేసిన వాళ్ళు అవుతాం. బ్రో నువ్వు చెప్పింది బానే ఉంది, 30,000 ఎగ్జాంపుల్ లో బానే చెప్పావు, కానీ నా సాలరీ 15,000 వస్తుంది, 20,000 వస్తుంది. నేను హైదరాబాద్, చెన్నై, ముంబై లాంటి సిటీస్ లో నివసిస్తున్నాను. నాకు వచ్చిన సాలరీ అంతా నా ఖర్చులకే సరిపోయి సేవింగ్స్ కాదు కదా, అట్లీస్ట్ సినిమాలకు కూడా వెళ్ళలేకపోతున్నాను, నా వాంట్స్ కూడా ఖర్చు పెట్టుకోలేకపోతున్నాను. సో నేనేం చేయాలి అని క్వశ్చన్ గానీ మీకు వస్తే ఓపెన్ గా చెప్పాలంటే అంత తక్కువ సాలరీతో సిటీస్ లో గడపడం చాలా కష్టం. ఇదే గానీ కంటిన్యూ అయితే మనం బతకడానికి ఏమైనా సాలరీ వస్తుందేమో గానీ మనం వెల్త్ మాత్రం క్రియేట్ చేయలేం. సో మీకు ఇంకో ఆప్షన్ లేదు. ఒక 6 months 1 year టైం తీసుకొని మీకంటూ ప్రాపర్ స్కిల్స్ బిల్డ్ చేసుకొని ఆ స్కిల్స్ ప్రూవ్ చేసుకొని మీ కంపెనీ వాళ్ళని ఎక్కువ సాలరీ అడగడమో లేకపోతే వేరే కంపెనీ షిఫ్ట్ అవడం ట్రై చేయండి. అది అవ్వకపోతే అట్లీస్ట్ మీకంటూ ఒక సైడ్ ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. మీ పేరెంట్స్ ఆల్రెడీ మీకంటూ ఓన్ హౌస్ అరేంజ్ చేసి, కార్ అరేంజ్ చేసి, మీరుండే ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ కి వెళ్లేలాగా ఉంటూ ఒక 15-20,000 నాకు సరిపోతాయి, నేను డబ్బులను సేవ్ చేయాల్సిన అవసరం లేదు, మా పేరెంట్స్ ఆల్రెడీ నాకు వెల్త్ క్రియేట్ చేసి ఇచ్చారు, ఇలా ఇటువంటి పరిస్థితులుగా ఉంటే వేరే విషయం. ఒకవేళ మీకు అవన్నీ లేకుండా మీరే ఓన్ గా మీకంటూ ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కష్టపడడం తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు. కెరియర్ స్టార్టింగ్ లోనే మీకంటూ ఒక డీసెంట్ సాలరీ వచ్చి ఈ 50-30-20 రూల్ ఫాలో అయ్యేలాగా ఇన్కమ్ వస్తే ప్రాబ్లం లేదు. అలా కాకుండా ప్రెసెంట్ తక్కువ సాలరీ వస్తుంటే కొన్ని ఇయర్స్ కష్టపడి ఎక్కువ సాలరీ వచ్చే జాబ్ కి ట్రై చేయండి. అలా ఎప్పుడైతే మీకు వచ్చే సాలరీలో 50-30-20 రూల్ ని ఫాలో అవడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేసినట్టు. కెరియర్ స్టార్టింగ్ లో అందరికి హై పేయింగ్ జాబ్స్ రావు కదా, మీ ఫ్రెండ్స్ లోనో ఫ్యామిలీలోనో వాళ్ళకి ఎవరికో వచ్చింది కదా, మనకు రాలేదు. సో మనకంటే వాళ్ళు ఒక స్టెప్ ముందు ఉన్నారు. ఇలా జలస్ ఫీలింగ్ తో నెగిటివ్ థాట్స్ లో ఉండడం కాకుండా పాజిటివ్ గా ఆలోచించండి. ఎందుకంటే మీరు నెగిటివ్ గా ఆలోచిస్తే మీ మీద ఫోకస్ పెట్టకుండా వేరే వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం మొదలు పెడతారు, అది మీ గ్రోత్ కట్టుపడుతుంది. సో పాజిటివ్ గా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ దగ్గరకు వద్దాం. సో మీకు 30,000 సాలరీ వస్తుంది, సేవ్ చేయడానికి డబ్బులు కానీ సరిపోకపోతే మీ బడ్జెట్ ని సరి చూసుకోండి. అలా 20% ఒక 6,000 రూపాయలు మంత్లీ సేవ్ చేయడానికి ట్రై చేయండి. అలా కొంతకాలానికి మీకంటే ఒక హైక్ వచ్చింది, ఏదో జాబ్ మారారు, 30,000 సాలరీ నుంచి 50,000 సాలరీకి మారారు. అప్పుడు 50,000 సాలరీలో 50-30-20 కానీ చూసుకుంటే 25,000 మీ నీడ్స్ కి, 15,000 వాంట్స్ కి, 10,000 సేవింగ్స్ చేయాలి. మనం ఏమనుకుంటాం 20% మీద ఫోకస్ పెట్టి 30,000 సాలరీ వస్తున్నప్పుడు 6,000 సేవ్ చేస్తున్నాం కదా, సో అడిషనల్ గా ఇంకో 4,000 సేవ్ చేసి టోటల్ గా 10,000 సేవ్ చేస్తే మనం 20% లో ఉన్నాం కదా, దాన్ని పక్కన పెట్టేసి రిమైనింగ్ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంటాం. 30,000 వచ్చే సాలరీతో కంపేర్ చేస్తే మనం నీడ్స్ కి 20,000 అనుకున్నాం కదా, సో ఎక్స్ట్రాగా 5,000, అలానే మన వాంట్స్ కి 4,000 ఖర్చు పెడుతున్నాం కదా, సో వాంట్స్ కి ఇంకో 11,000 ఖర్చు పెట్టుకొని సో ఎక్స్ట్రాగా 16,000 మిగులుతున్నాయి కదా, వీటిని నాకు నచ్చినట్టు ఖర్చు పెడతాను అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే మీ నీడ్స్ లో మిగిలిన 5,000లో ఫస్ట్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. నెలకి 1,000 రూపాయల లోపే మనకి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ వస్తున్నాయి. ఇది ఎందుకు తీసుకోవాలంటే మన ఫ్యామిలీలో మనమే ఎర్నింగ్ పర్సన్ అయ్యి ఉంటే ఇన్ కేస్ మనకు జరగరాంది ఏమైనా జరిగితే అప్ టు 1 crore వరకు కవరేజ్ ఉంటుంది. సో మనం లేకపోయినా మన ఫ్యామిలీకి ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతాం. నెక్స్ట్ మీకు మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే లైఫ్ స్టైల్ లో చేంజెస్ రావడం వల్ల చాలా మంది హాస్పిటలైజ్ అవుతున్నారు. ఒకవేళ మీకు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఆ హాస్పిటల్ ఖర్చుకి మళ్ళీ అప్పులు చేసి ఫైనాన్షియల్ గా ఎంతైతే ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో అంత వెనకబడిపోతారు. సో ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మీ నీడ్స్ లో కలిపి ఇవన్నీ 50% లోపు వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ఇన్సూరెన్స్ ఎల్ఐసి గానీ లేదా సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు, ఇది ప్యూర్లీ మనకంటూ రిటర్న్ రాని ఇన్వెస్ట్మెంట్స్. సో జస్ట్ మనకి సేఫ్ గార్డ్ లాగా ఉంటుంది తప్ప మన కట్టిన డబ్బులు సేవింగ్స్ లాగా చూడకూడదు. ఆ తర్వాత మీ వాంట్స్ లో ఎక్స్ట్రాగా 11K మిగిలింది కదా, అందులో మీకంటూ కొంత ఖర్చు పెట్టుకొని అందులో మిగిలిన అమౌంట్ ని సేవింగ్స్ లో కలుపుకోవాలి. అలా మంత్లీ ఒక 25,000 అమౌంట్ ని మీ నీడ్స్ కి ఫ్రీజ్ చేసేయాలి. ఇలా కెరియర్ స్టార్టింగ్ లో కొంతకాలం వరకు 50-30-20 రూల్ పనిచేస్తుంది. సో ప్రెసెంట్ మనం 50K సాలరీ అనుకున్నాం కదా, నెక్స్ట్ ఇయర్ మీకు 60K అవ్వచ్చు. అప్పటి నుంచి రూల్ ఫాలో అవ్వకుండా 50% నీడ్స్ కోసం కాకుండా 25,000 అనే అమౌంట్ ని ఫ్రీజ్ చేయండి. మీకు ఎంతైతే సాలరీ వస్తుందో అందులో మీ నీడ్స్ ని మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ లో కొంత మీరు లైఫ్ స్పెండ్ చేస్తూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మిగిలిన అమౌంట్ ని సేవ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా 15,000-20,000 సాలరీ నుంచి ఎప్పుడైతే ఫిక్స్డ్ అమౌంట్ ని మీ ఖర్చులకు ఫ్రీజ్ చేసి రిమైనింగ్ అమౌంట్ ని సేవ్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆ పాయింట్ లో మీరు ఫైనాన్షియల్ గా ఒక స్టేబుల్ పొజిషన్ కి వచ్చినట్టు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న సేవింగ్స్ అంటే బ్యాంక్ అకౌంట్ లో ఉంచడమో క్యాష్ తీసి ఇంట్లో పెట్టుకోవడమో కాదు. అలా చేస్తే మన సేవింగ్స్ కి యూజ్ ఉండదు. క్యాష్ అలా ఇంట్లో పెట్టుకొని కూర్చున్నా, సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకొని కూర్చున్నా ఆ అమౌంట్ అనేది గ్రో అవ్వదు. మనకంటూ ఒక వెల్త్ క్రియేట్ చేయాలంటే మనం సేవ్ చేసిన అమౌంట్ ని ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ మనకు పనికొచ్చేలాగా మార్చుకోవాలి. అప్పుడు మన వెల్త్ క్రియేషన్ అనేది స్టార్ట్ అయినట్టు. సో ఇన్కమ్ లెవెల్స్ పెరిగినప్పుడల్లా ఖర్చులు పెంచేసుకోకుండా ఎవరైతే తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెడతారో వాళ్ళు లాంగ్ టర్మ్ లో సక్సెస్ అవుతారు. ఇలా చేయకపోవడం వల్ల చాలా మందికి 25,000 సాలరీ వచ్చినా సరిపోవట్లేదని మాట వస్తుంది, 50,000 వచ్చినా అదే మాట అంటారు, 1 lakh వచ్చినా అదే మాట అంటారు. ఎందుకంటే ఇన్కమ్ పెరిగినప్పుడల్లా వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచేసుకుని ఖర్చులు పెంచేసుకుంటున్నారు.
ఇప్పుడు మనం సేవ్ చేసిన మనీని స్మార్ట్ గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. మీకు 30K శాలరీ వస్తే అందులో 20% అంటే 6,000, అదే 60K శాలరీ వస్తే 20,000. ఇలా మీకు ఎంతైతే సేవింగ్ వస్తుందో ఆ సేవ్ చేసిన అమౌంట్ ని మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో పెడుతూ ఉండాలి. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు అసలు అమౌంట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఆ గోల్ ని ప్రాపర్ గా డిఫైన్ చేసుకోండి. అందరికీ రకరకాల గోల్స్ ఉంటాయి. కొంతమందికి గోల్డ్ కొనుక్కోవాలని ఉంటుంది, కొంతమందికి 2-3 years లో కార్ కొనుక్కోవాలని ఉంటుంది, కొంతమంది మ్యారేజ్ కానీ సేవ్ చేసుకుంటారు. ఇలా ఏవైతే మనకి 5 years లోపు అవసరాలు ఉంటాయో అవన్నీ మన షార్ట్ టర్మ్ గోల్స్ అవుతాయి. లేదా లాంగ్ టర్మ్ లో మన హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నాం, లేదా ఒక ప్లాట్ కొనుక్కోవాలి, లేదా రిటైర్మెంట్ నాకంటే ఒక సఫిషియెంట్ అమౌంట్ ఉండాలి. ఇటువంటి గోల్స్ అన్ని లాంగ్ టర్మ్ గోల్స్ అవుతాయి. సో మీ షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్ గా నోట్ చేసుకోండి. నాకు ఒక 1 year లో 2 year లో మ్యారేజ్ అవబోతుంది. సో నేను దానికంటే అమౌంట్ సేవ్ చేసుకోవాలనుకుంటే మీకు బెస్ట్ ఆప్షన్ బ్యాంక్స్ లో ఆర్డీ, లేదా గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్నారు, దానికి బెస్ట్ ఆప్షన్ డిజిటల్ లో గోల్డ్ కొనుక్కోవచ్చు, లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో గోల్డ్ స్కీమ్స్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి మీకు 20,000 సేవింగ్స్ వస్తున్నాయి కదా, అందులో మీ గోల్ అమౌంట్ తగ్గట్టు కొంత భాగాన్ని, ఎగ్జాంపుల్ 5,000 ఆర్డీ ప్లాన్ చేయండి, ఇంకొక 5,000 గోల్డ్ కి ప్లాన్ చేయండి. ఇలా మీ షార్ట్ టర్మ్ గోల్ అమౌంట్ తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. షార్ట్ టర్మ్ కి ఇవెందుకు రికమెండ్ చేస్తారంటే ఆర్డీ గానీ గోల్డ్ గానీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అవుతాయి. రిటర్న్స్ తక్కువ వస్తాయి కానీ మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా ఉంటుంది. గోల్డ్ అయితే మీ అదృష్టం బాగుంటే రేట్ పెరుగుతుంది, లేదా కొన్నిసార్లు అలా కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇవి ఎప్పుడు కూడా పెరిగే ఇన్వెస్ట్మెంట్స్ కానీ తగ్గే ఇన్వెస్ట్మెంట్స్ కాదు. నెక్స్ట్ లాంగ్ టర్మ్ గోల్స్ కోసం మీకు బెస్ట్ ఆప్షన్ స్టాక్స్ గానీ, మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఎన్పిఎస్ గానీ. ఒక 10 years లో హౌస్ కొందామని ప్లాన్ చేస్తున్నారు, అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తే 10 years కి మీకు మంచి అమౌంట్ ఏర్పడుతుంది. షార్ట్ టర్మ్ గోల్స్ కి మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ అంత మంచి ఆప్షన్స్ కాదు, ఎందుకంటే స్టాక్స్ అనేవి మార్కెట్ తో లింక్ అయి ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం ప్రిడిక్ట్ చేయలేం. ఒక 6 months లో పెరగచ్చు, నెక్స్ట్ 6 months లో డ్రాప్ అయిపోవచ్చు. అలాగే ఒక 1 or 2 years లో చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఈ 1 or 2 years లో షార్ట్ టర్మ్ గోల్స్ కి మీ మ్యూచువల్ ఫండ్ గానీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ గానీ గ్రో అవుతుందని గ్యారంటీ ఉండదు. కానీ ఒక లాంగ్ పీరియడ్ లో చూసుకుంటే మార్కెట్ స్టేబుల్ గా ఉంటుంది. మన ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి 1 or 2 years లో మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినా లాంగ్ టర్మ్ లో గ్రో అవుతుందని స్కోప్ ఉంటుంది. అందుకని లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ రావాలంటే వీటి మీద ఇన్వెస్ట్ చేయండి. సో షార్ట్ టర్మ్ గోల్స్ కొంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, అలానే లాంగ్ టర్మ్ లో హౌస్ కోసమో ప్లాట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే విధంగా రిటైర్మెంట్ కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తుంది, కానీ ప్రైవేట్ ఎంప్లాయ్స్ అలా కాదు కదా. ఇంకా ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. సో కొన్ని ఇయర్స్ లో జాబ్ పోవచ్చు, లేదా మనకంటే ఒక ఇన్కమ్ సోర్స్ లేకపోయి ఉండొచ్చు. ఆ టైంలో స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్, ఇది గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ని మ్యూచువల్ ఫండ్స్ లో కానీ స్టాక్స్ లో కానీ పెడుతూ ఉంటుంది. నార్మల్ స్టాక్స్ లో మనం మనీ పెట్టాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అమౌంట్ విత్డ్రా చేసుకుని వాడేసుకోవచ్చు. లైఫ్ లో ఏదో ఒక అవసరం వస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకునేలాగా ఉంటే లాంగ్ టర్మ్ లో మనకు ప్రాబ్లం అవుతుంది. అందుకని కొంత అమౌంట్ నాది కాదు అనుకొని ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చిన బెనిఫిట్స్ ఉంటాయి, ప్లస్ జాబ్ కోల్పోయిన రిటైర్ అయ్యే టైంలో అయినా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. గుర్తుపెట్టుకుని ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్ చేస్తే రిటైర్ అయ్యే వరకు తీసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. సో లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ కావాలంటే ఎన్పిఎస్ లో కూడా ఇన్వెస్ట్ చేయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎన్పిఎస్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లింక్ అయి ఉంటాయి కాబట్టి కొంత రిస్క్ ఉంటుంది. గ్రో అయితే పర్లేదు, మార్కెట్ గ్రో అవ్వకపోతే కొంత ఇన్వెస్ట్మెంట్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నాకు రిస్క్ వద్దు, నా ఇన్కమ్ సేఫ్ గా ఉండాలి కానీ లాంగ్ టర్మ్ లో ఉపయోగపడాలి అని మైండ్ సెట్ లో కానీ మీరు ఉంటే పీపీఎఫ్ గానీ వీపీఎఫ్ గానీ మంచి ఫండ్స్ అవుతాయి. ఎలాగో మీ కంపెనీ ఈపీఎఫ్ ఇస్తుంది కదా, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్, ఇది కూడా మీకు రిటైర్మెంట్ టైంలో యూజ్ అవుతుంది. వీపీఎఫ్ అంటే ఎలా అయితే ఈపీఎఫ్ లో బెనిఫిట్స్ ఉన్నాయో మీ శాలరీలో కొంత ఎక్స్ట్రా అమౌంట్ ని ప్రొవిడెంట్ ఫండ్ లోకి పెట్టుకోవచ్చు. దీన్ని వాలంటరీ ప్రొవిడెంట్ ఫండ్ అంటారు. ఈపీఎఫ్ గానీ వీపీఎఫ్ గానీ మీ కంపెనీతో మాట్లాడుకోండి, ఎందుకంటే వాళ్ళే కట్ చేసి ప్రొవిడెంట్ ఫండ్ లో వేస్తారు. లేదా కొన్ని కంపెనీస్ లో ఈ ప్రొవిడెంట్ ఫండ్ ఉండదు, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయాలి. సో మీరే మీ సేవింగ్స్ లో కొంత అమౌంట్ ని ప్రొవిడెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. దాన్ని పీపీఎఫ్ అంటారు, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. ఇవేంటంటే రిటర్న్స్ తక్కువ వస్తాయి కానీ లాంగ్ టర్మ్ లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అవుతాయి. వీటితో పాటు ఎల్ఐసీలో కూడా రకరకాల ప్లాన్స్ వచ్చినాయి, ఇంకా బ్యాంక్స్ కూడా మంచి మంచి ప్లాన్స్ తీసుకొస్తున్నారు. సో ఇటువంటి ఆప్షన్స్ కూడా చూసి మీకు లాంగ్ టర్మ్ లో ఏది సెట్ అవుతుందో దాని మీద ఇన్వెస్ట్ చేయండి. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మార్కెట్ చాలా గ్రో అవుతుంది కదా, నా దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని స్టాక్స్ లో పెట్టేస్తాను లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేస్తాను అని అనుకుంటూ ఉంటారు. ఫండ్ అంతా ఒకే దాంట్లో పెడితే రిస్క్ అవుతుంది, ఎందుకంటే మార్కెట్ గ్రో అయితే ఓకే, గ్రో అవ్వకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ లూజ్ అయిన వాళ్ళు అవుతారు. లేదా మొత్తం అమౌంట్ ఆర్డీలో పెట్టినా వేస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది. లేదా మొత్తానికి గోల్డ్ కొనేసిన వేస్ట్, గోల్డ్ వాల్యూ ఫ్యూచర్ లో పెరగకపోతే రిస్క్ అవుతుంది. అందుకని చెప్పి మొత్తం ఫండ్ ని ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా ఇలా డైవర్స్ చేసుకొని మీ సేవింగ్స్ ని పార్ట్స్ గా ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో పెడుతూ ఉండాలి. అలా చేయడం వల్ల మీరు స్టేబుల్ వెల్త్ ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి గ్రో అయిపోయినా ఇంకోటి గ్రో అవుతుంది, లేదా మీ లక్ బాగుండి అన్ని గ్రో అయితే మంచి వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా స్ట్రిక్ట్ గా ఇదే ఫాలో అయిపోవడం కాకుండా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ అనుకున్నాం కదా, మీ షార్ట్ టర్మ్ గోల్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మీకు ఫ్యూచర్ లో షార్ట్ టర్మ్ గోల్స్ లేవు. అప్పుడు ఏం చేయాలంటే ఆ అమౌంట్ ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టాలి. అలా చేయడం వల్ల మీ లాంగ్ టర్మ్ గోల్ ఫాస్ట్ గా రీచ్ అవడంతో పాటు మీరు కావాలనుకుంది కొనుక్కున్న తర్వాత కూడా మీకంటూ మంచి అమౌంట్ ఉండి ఒక వెల్త్ క్రియేట్ చేసుకునే వాళ్ళు అవుతారు. మన పేరెంట్స్ టైంలో ఇన్ని ఆప్షన్స్ ఉండేవి కాదు, కానీ మన జనరేషన్ లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం అన్ని సాక్రిఫైస్ చేయకపోయినా కొంత లైఫ్ లో ఎంజాయ్ చేస్తూ ఇలా ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటూ ఉంటే మన ఎంజాయ్మెంట్స్ తీరుతాయి, అలానే మన ఫ్యూచర్ కూడా సేఫ్ జోన్ లో ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర కానీ సేవింగ్స్
సేవింగ్స్ ఉండి ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనే డౌట్స్ గానీ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ లో మాకు మెసేజ్ చేయండి. జనరల్ గా మనీని సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెడదామనే ప్లాన్స్ లో ఉన్నప్పుడు కొంతమంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 2 years మనీని సేవ్ చేస్తారు. ఇలా డిఫరెంట్ గోల్స్ డిఫైన్ చేయకుండా ఒకే గోల్ మీద పెట్టుకుంటారు. ఎగ్జాంపుల్ 2-3 years లో కార్ కొనుక్కోవాలి. దానికి ఏం చేస్తారంటే 1 or 2 years అమౌంట్ సేవ్ చేసి డౌన్ పేమెంట్ కి అమౌంట్ ఉంది కదా అని చెప్పి ఆ అమౌంట్ తో కార్ కొనేసుకొని రిమైనింగ్ అమౌంట్ ని లోన్ లో పెట్టుకుంటారు. ఒకవేళ మీ ఇన్కమ్ లెవెల్స్ పెరిగి లోన్ అమౌంట్ పే చేయగా కార్ కి ఎక్స్పెన్సెస్ చేయగా అట్లీస్ట్ 20% సేవ్ చేస్తే ఓకే. ఆ 20% ని వేరే పర్పస్ కి ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ మీకు సేవింగ్స్ ని కానీ ఇన్వెస్ట్మెంట్స్ ని కానీ మొత్తం అంతా కలిపి కార్ కి కొనడానికి పెట్టేశారు అనుకోండి, మళ్ళీ మీరు ఫైనాన్షియల్ గా జీరో నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా పెట్టిందంటే వేస్ట్ అయిపోద్ది. లేదా ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఉన్న డబ్బును మొత్తం ఇంటికి పెట్టేద్దామని చెప్పి ఎంత సేవ్ చేస్తే అంత ఇంటికి డౌన్ పేమెంట్ పే చేసేసి లోన్ పెట్టి ఈఎంఐలో ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఇల్లు కొనాలంటే అట్లీస్ట్ 70 లక్షలు అవుతుంది. ఒక 50-60 వేలు వచ్చే వ్యక్తి 70 లక్షలు పెట్టి హౌస్ కొనాలంటే మామూలు విషయం కాదు. అప్పుడు ఏం చేస్తారంటే కొన్ని ఇయర్స్ వరకు సేవ్ చేసుకుంటూ ఇన్కమ్ లెవెల్స్ పెరిగే వరకు వెయిట్ చేస్తారు. ఒక 1 lakh శాలరీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక 5 lakh 6 lakh వాళ్ళు సేవ్ చేసుకుని ఉంటారు. సో నాకు ఎలాగో ఇన్కమ్ పెరిగింది కదా, ఆ 5-6 lakhs పెట్టి హౌస్ కి డౌన్ పేమెంట్ కట్టేసి మిగతా 60 లక్షలకో 70 లక్షలకో లోన్ తీసుకుని ఈఎంఐ కడతారు. ఒక 70 లక్షలు లోన్ పెడితే 20 years కి ఎలా లేదన్నా ఒక 60,000 ఈఎంఐ పడుతుంది. వచ్చే ₹1,00,000 60,000 ఇంటికి కట్టేసి ఆ 40,000 స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మనకంటే ఇల్లు ఉండాలి అనే ఎమోషన్ తో సొసైటీ ప్రెజర్ వల్ల ఇటువంటి ట్రాప్స్ లో పడిపోతూ ఉంటాం. హౌస్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, కానీ మొత్తం అంతా దీని మీద పెట్టడం వల్ల లాంగ్ టర్మ్ లో చాలా వెల్త్ మిస్ అవుతారు. ఇటువంటి మిస్టేక్స్ చేసి మనం ఫైనాన్షియల్ గా ఫ్యూచర్ లో ఇబ్బంది పడకుండా ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే లోన్ పెట్టకుండానే హౌస్ తీసుకోవచ్చు, లోన్ పెట్టకుండానే కార్ తీసుకోవచ్చు. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. నెక్స్ట్ వీడియోలో ప్రాపర్ గా ప్లాన్ చేసి లోన్ లేకుండా హౌస్ ఎలా తీసుకోవాలి, లోన్ లేకుండా కార్ ఎలా కొనాలి, దీనివల్ల మీకు ఎంత బెనిఫిట్ ఉంది, లేదా కంగారు పడి లోన్ తీసేసుకొని హౌస్ వాల్యూ కనిపించినా మీరు లాంగ్ టర్మ్ లో ఎంత అమౌంట్ లూజ్ అవుతున్నారు, ఇటువంటి డీటెయిల్స్ ని క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కంటెంట్ అంతా కూడా ప్రెజెంట్ జనరేషన్ అందరికీ యూజ్ అవుతుంది. సో వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి, మేము కామెంట్స్ కి రెస్పాండ్ అవుతాం. అలానే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం.